సన్లైట్ హోస్ట్‌లో మీకు ఈ 2 ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి కదా! సెండ్ ఓన్లీ అడ్రెసెస్, అలాగే రిసీవ్ ఓన్లీ అడ్రెసెస్. అసలు ఇవి ఏంటి? ఎలా క్రియేట్ చేయాలి? ఎందుకు ఉపయోగపడతాయి? ఇప్పుడు నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ముందుగా మీరు సన్లైట్ హోస్ట్ కంట్రోల్ ప్యానెల్ అయితే ఓపెన్ చేయండి. కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయాలంటే మీకు 2 వేస్‌లో ఓపెన్ చేయొచ్చు. డైరెక్ట్‌గా వెబ్‌సైట్ ఓపెన్ చేసి క్లయింట్ ఏరియా నుంచైనా సరే మీరు లాగిన్ అవ్వచ్చు. క్లయింట్ ఏరియా ఓపెన్ చేసిన తర్వాత సర్వీసెస్ క్లిక్ చేసి మీ యొక్క ప్లాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లాగిన్ టు కంట్రోల్ ప్యానెల్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ అయితే ఎటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా మీరు లాగిన్ అవ్వచ్చు. లేదా డైరెక్ట్గా ఈ యొక్క యూఆర్ఎల్ ఎంటర్ చేసినా సరే మీరు లాగిన్ అవ్వచ్చు. మేనేజ్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నేను సర్వీస్ ఓన్లీ అడ్రసెస్ క్లిక్ చేస్తున్నా. అంటే మీరు ఒక ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ యొక్క ఈమెయిల్ ఐడి ద్వారా మీరు ఓన్లీ మెయిల్స్ పంపించడం వరకే, రిసీవ్ చేసుకోవడం అయితే కుదరదు. జనరల్గా ఇది ఎప్పుడు మనం వాడతామంటే మీరు నో రిప్లై మెయిల్స్ మీరు కనుక క్రియేట్ చేసేటట్టయితే దీని ద్వారా మనం క్రియేట్ చేస్తాం. నో రిప్లై మెయిల్స్ మీనింగ్ ఏంటంటే మనం పంపించడం వరకే, వాళ్ళు మనకు పంపించిన సరే అవి వర్క్ అవ్వవు. సో ఆ విధంగా మనం ఇప్పుడు నేను ఈ యొక్క డొమైన్కి నో రిప్లై మెయిల్ అయితే నేను క్రియేట్ చేస్తాను. నో రిప్లై క్రియేట్ ఈమెయిల్ అకౌంట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నుంచి మీరు పాస్వర్డ్ కావాలంటే మీరు మార్చుకోవచ్చు. ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు డైరెక్ట్గా యాక్సెస్ అవ్వాలంటే ఈ యొక్క వెబ్ మెయిల్కి దీన్ని క్లిక్ చేసి మీరు యాక్సెస్ అవ్వచ్చు. ఈ యొక్క మెయిల్ అనేది ఓన్లీ మీరు సెండ్ చేయడం వరకే, రిసీవ్ చేయడానికి అయితే కుదరదు. నో రిప్లై మెయిల్స్ అలాంటివి మీరు ఈ యొక్క దీని ద్వారా మనం క్రియేట్ చేస్తాం. ఆ యొక్క నో రిప్లై మెయిల్స్ మనం పంపించడం వరకే, కానీ ఆ యొక్క మెయిల్కి ఎవరైనా రిప్లై ఇచ్చినా సరే, ఆ యొక్క మెయిల్కి ఎవరైనా ఏదైనా మెయిల్ పంపించినా సరే అది ఆటోమేటిక్గా మనకి రిజెక్ట్ అవుతుంది. అలాగే రిసీవ్ ఓన్లీ అడ్రస్ వచ్చేసరికి మీరు ఓన్లీ ఈ యొక్క మెయిల్కి రిసీవ్ చేసుకోవడం వరకే, మీరు ఈ యొక్క మెయిల్ నుంచి పంపించడం అయితే కుదరదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని జనరల్గా మనం ఎప్పుడు వాడతామంటే బ్యాకప్ అలాంటి వాటికి మనం యూజ్ చేస్తాం. బ్యాకప్ సీసీఆర్లకి యూజ్ చేస్తాం. దీనికి ఓన్లీ రిసీవ్ చేసుకోవడం వరకే, ఈ యొక్క మెయిల్ నుంచి మీరు పంపించడానికి అయితే కుదరదు. ఒకవేళ మీరు మెయిల్ పంపించడం అన్న ట్రై చేసినా సరే దీని నుంచి మీకు వెళ్ళవు. సో ఈ రెండుకి డిఫరెన్స్ అర్థమైంది కదా. సెండ్ ఓన్లీ అంటే మీరు ఓన్లీ పంపించడం వరకే, రిసీవ్ చేసుకోవడం ఉండదు. అదే రిసీవ్ ఓన్లీ ఏంటంటే మీరు ఓన్లీ మెయిల్స్ని రిసీవ్ చేసుకోవడం వరకే, ఆ యొక్క మెయిల్ నుండి మీరు పంపించడం అయితే కుదరదు. ఈ యొక్క ఈమెయిల్ అకౌంట్స్ ఏంటంటే మామూలుగా మీరు యూజ్ చేసుకోవడానికి, మీరు పంపించుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. నార్మల్ ఈ వెబ్ మెయిల్స్ని నార్మల్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ చేసినవన్నీ మీరు నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒకసారి నేను హోమ్కి ఓపెన్ చేస్తా. ఇక్కడ మీకు ఈమెయిల్ సమ్మరీ అని ఉంటుంది. ఒకసారి ఈమెయిల్ సమ్మరీ క్లిక్ చేయండి. ఈ యొక్క ఈమెయిల్ అకౌంట్స్ ద్వారా మీరు నార్మల్ వెబ్ మెయిల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అదే సెండ్ ఓన్లీ అంటే ఓన్లీ మీరు సెండ్ చేయడం వరకు ఆ యొక్క వెబ్ మెయిల్ ద్వారా. అలాగే రిసీవ్ ఓన్లీ అంటే ఓన్లీ మీరు రిసీవ్ చేసుకోవడం వరకే, పంపించడం కుదరదు. ఈ యొక్క ఈమెయిల్ సమ్మరీ ఓపెన్ చేయండి. మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు అసలు ఏ ఈమెయిల్ ఏంటి మెయిల్ బాక్స్. ఓన్లీ రిసీవ్ ఓన్లీ ఇది మీరు పంపించుకోవచ్చు, స్టాండర్డ్ ఇది కూడా మీరు పంపించుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ సెండ్ చేసుకోవచ్చు. ఇలా సమ్మరీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే.